సో స్టాన్ఫర్డ్ ఈ మధ్య ఒక రీసెర్చ్ చేసింది. 35,000 మందికి పే చేసి వాళ్ళని 6 వారాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ క్విట్ అయ్యేటట్టు చేసింది. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు మనం అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, మనం దానివల్ల ఎంత ఎడిక్ట్ అయ్యాము, దాని నుంచి బయటపడటానికి స్టాన్ఫర్డ్ రీసెర్చ్ ఏం చెప్తుంది. సో స్టాన్ఫర్డ్ ఈ మధ్య ఒక రీసెర్చ్ చేసింది. 35,000 మందికి పే చేసి వాళ్ళని 6 వారాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ క్విట్ అయ్యేటట్టు చేసింది. దాని తర్వాత ఇట్ హ్యాస్ డన్ ఏ అనాలిసిస్. సో దీనిలో వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే, ఎవరైతే ఫేస్బుక్ 6 వీక్స్ వాడకుండా ఉన్నారో వాళ్ళకి 15% దే ఫెల్ట్ వెరీ లైటర్, వెరీ హ్యాపీయర్, వెరీ యాంగ్షియస్ ఫ్రీగా ఉన్నారు. వీళ్ళందరూ ఒక థెరపీ లైక్ హ్యాపీనెస్లో ఉన్నారు, ఒక యాంగ్జైటీ పోయింది వాళ్ళల్లో. సో ఇవన్నిటిని తర్వాత మనకు కూడా ఒక పాయింట్ అర్థమయ్యేవాళ్ళు, వీ షుడ్ మినిమైజ్. నేనేమంటానంటే మొత్తంగా మిమ్మల్ని క్విట్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ యూ షుడ్ హ్యావ్ అ బౌండరీస్. మనము మన సోషల్ మీడియా యూసేజ్లో బౌండరీస్ ఉండాలి. మరి దీనికోసం మనం ఏం చేయొచ్చు? కొన్ని యాప్స్ ఉన్నాయి, ఇవి రూట్స్ లాంటి యాప్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే, మీరు ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో ఆ టైం రాగానే అవి లాక్ చేసేస్తాయి ఆ యాప్స్ని. అంటే మీరు ఆ స్క్రీన్ టైం అనమాట, రియల్ టైం స్క్రీన్ అవి రికార్డ్ చేస్తూ ఉంటాయి. యాక్టివిటీ ఎప్పుడైతే మనకి ఒక టైం, స్టిపులేటెడ్ టైం వస్తుందో ఆ తర్వాత అవి లాక్ చేసేస్తాయి. ఆ తర్వాత మీరు ఆ యాప్ని డిలీట్ చేయాలన్నా కుదరదు. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మిమ్మల్ని కంట్రోలింగ్లోకి తీసుకొస్తాయి సోషల్ మీడియా. సో మీరు ఎంత బెటర్గా కంట్రోల్డ్గా సోషల్ మీడియాని వాడతారో అంత, ఇందాక నేను చెప్పినట్టే, 1 మీ హ్యాపీనెస్ ఇంప్రూవ్ అవుతుంది, 2 మీ యొక్క యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి, 3 మీ ఐస్ యొక్క ఎబిలిటీ కూడా బెటర్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లీప్ఫ్రాగ్ డిజైన్ స్కూల్.